దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ముఖ్యమైన అంశం మీ ముందు పెడుతున్నాం. దేవుని కృపచేత దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి, రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ రెండుకి తేడా ఒకటేంటి? అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి, రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి. అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు. వచ్చిన తర్వాత మోషేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు, సీనాయి పర్వతం మీదకి. అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉంటారు. ఆయన సన్నిధిలో 40 రాత్రులు 40 పగలు భోజనం ఉండదు, నీళ్లు ఉండవు. అట్లాగే 40 రోజులు అట్లా ఉండిపోతాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు. 10 ఆజ్ఞలు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కింద దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, మోషే దేవుని వెలుగుల నుంచి వచ్చాడు కదండి, దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా, మహాకాంతివంతంగా ఉన్నాడు. ఆ కాంతిని ఇజ్రాయేలీలు చూడలేకపోయారు. అందుకని మోషే ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు. అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదే ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొండ మీద 10 ఆజ్ఞలు పొందిన తర్వాత మోషే ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనది ఏ పరిచర్య? మనది ఏ పరిచర్య? ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లారా. మరి తగ్గిపోయినదే 3వ అధ్యాయం 11వ వచనం. తగ్గిపోయినదే మహిమ గలదై ఉండిన ఎడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండదు కదా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చి మోషే ముఖం చూడలేకపోయారు. అప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు, ఎందుకంటే చూడలేకపోయాడు మోషేని. దేవుని శక్తి ఆవరించింది మోషేని. మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే యేసుప్రభువే మనలో ఉన్న పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి? యేసుప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్యకి అద్భుతాలు జరుగుతాయి, దేవుని మర్మాలు తెలుస్తాయి, దేవుని కార్యాలు జరుగుతాయి, సమస్తము జరుగుతాయి ప్రియులారా. ఇది తగ్గిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ప్రియులారా, అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచర్యకును తేడా అదే. ఇప్పుడు యేసుప్రభువుని విశ్వసించి మనం పరిచర్య చేసినా, ఆ పరిచర్య మీరు విన్నా ఆత్మ సంబంధమైన పరిచర్య కిందే వస్తుంది ప్రియులారా. దేవుని ఆత్మ సంబంధమైన పరిచర్య కిందే వస్తుంది. అది ఇక తగ్గిపోదు ప్రియులారా. మన మరణం వరకు కూడా ఇదే విధంగా యేసుప్రభు మనలో ఉండి, యేసయ్యాత్మ మనలో ఉండి, ప్రభు మనలో ఉండి మనల్ని నడిపిస్తారే తప్ప ప్రియులారా అది తగ్గిపోయేది కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు మోషే వెళ్ళిపోతాడు కదండి సీనాయి పర్వతం మీదకి. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి మోషే ఏమైపోయాడు, లేడు లేడు అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ ఉన్నదేమో మోషే 40 రాత్రులు 40 పగళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు కింద మోషే లేడు, వెళ్ళిపోయాడు, అందుకని ఇక్కడ మనం నడిపించడానికి ఎవరు లేరు, దేవుడు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒక పోత దూడను తయారు చేస్తారు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన బంగారంతో కానీ వెండితో కానీ వస్తువులతో కానీ ఒక పోత దూడను తయారు చేసి, ఈ పోత దూడే మమ్మలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినది అని దానికి మొక్కుతారు పిల్లారా. చూసారండి, దేవుని ఆత్మ లేకపోతే, ప్రభు ఆత్మ లేకపోతే, దేవాదేవుని ఆత్మ లేకపోతే జరిగేది అదే కార్యక్రమం ప్రతి మనిషిలో కూడా పిల్లారా. అందుకని ఆత్మ సంబంధమైన పరిచర్య అంత గొప్పది అని ఇక్కడ రాయబడి ఉంది పిల్లారా. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మ కావాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. అందుకని నేను దేవుని ఆత్మ కావాలి 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 అని నేను మొత్తుకునేది. అందుకే అక్షరార్థమే. ఇప్పుడు బైబిల్ చదువుతామండి, బాగానే ఉంది. ఇదివరకు ఏం జరిగిందో అది తెలుస్తుంది మనకి, ఇటువంటి ఏ కార్యాలు జరిగినాయో మనకు తెలుస్తుంది మనకి. కానీ అది అక్షరార్థమైన పరిచర్య. అది ఆత్మ పరిచర్య అట్లా కాదు. యేసయ్య నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన పరిచర్య కానీ, ఆత్మ సంబంధమైన విశ్వాసులు కానీ, ఎవరైనా కానీ యేసయ్య నీలో ఉండాలి. ప్రభు నీలో ఉన్నప్పుడు ప్రియులారా మన కార్యాలు, భూలోక కార్యాలన్నీ కూడా సమసిపోతాయి. మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం. అదే ఆత్మ పరిచర్య యొక్క గొప్పతనము, మహిమ ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 కొరింథీయులు 3:12-13 చూడండి ఒక్కసారి. తగ్గిపోతున్న మహిమ అంతమును
ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారికి ఉన్న ధైర్యం ఏదండి? పౌలు గారికి ఉన్న ధైర్యం, ఆత్మపరిచారకుడు ఆయన. శిష్యులందరూ కూడా ఆత్మపరిచారకులే, ఆత్మచేత వాడబడేవాళ్ళే, దేవుని ఆత్మచేత వాడబడేవాళ్ళే. అట్లాగే ప్రియులారా, మనం కూడా దేవుని ఆత్మ పొందినప్పుడు, ప్రభువు ఆత్మ పొందినప్పుడు, యేసు ఆత్మ పొందినప్పుడు అట్లా ముందుకు దూసుకుపోతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియు 14వ వచనం, మరియు వారి మనసులో కఠినములాయను. చూశారండి? అయినా సరే అప్పుడు ఎప్పుడు మోషే చెబుతూ ఉండగా, దేవుని వాక్యం చెబుతూ ఉండగా వారి మనసులో కఠినములాయను. కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేదని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అందుకనే ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువుని అంగీకరించలా. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ ముసుకే కనపడుతుంది వాళ్ళకి. యేసు ప్రభు కనపడలా, ముసుకే కనపడుతుంది. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు కొట్టివేశారంటే తీసేయలా. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొట్టివేయబడిందంటే యేసు ప్రభు పాటించారు. పాత నిబంధన అంతా కూడా ఆయన పాటించారు. అందుకని ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చారు. కనుక మనము ధర్మశాస్త్రం జోలికి పోవక్కర్లా. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభుని విశ్వసించినప్పుడు, దేవదేవుని విశ్వసించినప్పుడు మనము ధర్మశాస్త్రం పాటించినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ప్రభు వారు ఉన్నారు ఇక్కడ. ధర్మశాస్త్రం అంతా కూడా, మోషే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు ప్రభు వారు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు వారి ద్వారా మనము రక్షించబడతాము. కానీ ప్రియులారా, యేసు ప్రభు లేకుండా, యేసే లేకుండా, దేవదేవుడు లేకుండా ఏ వ్యక్తి కూడా, ఏ కుటుంబము కూడా, ఏ దేశము కూడా రక్షించబడలేడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? యేసు ప్రభు ఆత్మ కలిగినటువంటి పరిచర్యే ఆత్మ సంబంధమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? కొంచెం కష్టమైన ప్రసంగమే, కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అవునా కాదా? ఏదండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పుకోను? అక్షర సంబంధమైన పరిచర్యకిని ఆత్మ సంబంధమైన పరిచర్యకిని తేడా ఏంటి అంటే, అక్షర సంబంధమైన పరిచర్యకేమో యేసు ప్రభు లోపల ఉన్నాడు, మనలో ఉండడం. అర్థమైందా? దేవుని ఆత్మ మనలో ఉండదు. ఇది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని ఆత్మ మనలో ఉండదు. ఊరికే అక్షర చదువుకొని చెప్పుకుంటూ పోతారు, ఇంటా పోతారు, అంతే. ఇంకా రెండోది లేదు. ఆత్మ సంబంధమైన పరిచర్య యేసు ప్రభువుని గ్రహించి, యేసు ప్రభువుని ప్రేమించి, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి,
దేవుని ఆత్మను పొంది అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పబడుతుంది, వినబడుతుంది, వింటాము, అన్ని కార్యాలు చేస్తాం ప్రియులారా. దేవునికి సంబంధించిన కార్యాలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అక్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచర్యకును తేడా అది. అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుడిని చూడలేడు. ఆత్మ సంబంధమైన పరిచర్యకు యేసు ప్రభువుని చూస్తాడు పిల్లారా. నీకు దేవుణ్ణి చూడాలని ఉందా? మీకు చూడాలని ఉన్న వాళ్ళ చేతుల మీద ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుణ్ణి యేసు ప్రభువుని చూడలేడు పిల్లారా. ఆయన వెళ్ళిపోతూ మనం అనాథులమై ఉన్నామని మనకు పరిశుద్ధాత్మను పంపించారు. అక్కడికి వెళ్ళి శిష్యులైనా సరే పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వెంబడించలేకపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థము. పెంతెకోస్తు దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు దేవుని కోసము తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని కోసం ఏం చేయలేం. మన కోసం మనం ఏం చేసుకోలేము, దేవుని కోసం అసలు చేయలేము. పరిశుద్ధాత్మ ఉంటేనే సమస్తం సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమవుతుందిగా? హల్లెలూయా. తర్వాత ఇది కూడా కొంచెం చదివి ముగించుకుందాం. 2 కొరింథీయులు 3:15-16 వచనాలు. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఎప్పుడైతే దేవుళ్ళలోకి మారుతారో, ప్రభులోకి మారుతారో, యేసయ్యలోకి మారుతారో అప్పుడు వారి ముసుగు తీయబడుతుంది. ఇప్పుడు ముసుగులోనే ఉన్నాం. క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు. క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు. ముసుగు ఎప్పుడు తీయబడుతుంది? ముసుగు ఎప్పుడు తీయబడుతుంది? యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తావో, యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో, యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీకున్న ముసుగు తీయబడుతుంది. నీకు ముసుగు తీయబడిందా లేదా చెప్పండి. మీరు ముసుగు వేసుకుని ఈ ముసుగు కాదు మీరు అనేది. ముసుగు అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవటమే ముసుగు వేసుకోవటం. దేవునికి స్తోత్రం. మోషేకి అక్కడ టైంలో జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు ముసుగు తీయబడుతుంది అని వ్రాయబడింది. తర్వాత ఆఖరిది 2 కొరింథీయులు 3:17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. చూసారండి ఇక్కడ? ప్రభువే ఆత్మ. ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉండను. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమోలే ప్రతిబింబింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాము. ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్బా,
ఏం చెప్పారండి అసలు. ఇక్కడ ఆత్మని ప్రభు ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మనే ప్రభు అన్నారు ఇక్కడ. మన ప్రభు ఎవరు? దేవుని ఆత్మ. దేవుడు ఎవరు? మన ప్రభు. తండ్రి ఎవరు? మన ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ప్రభువులే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో మనలో, ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుతామో మనం స్వతంత్రంగా మార్చబడతాం, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తాం. ఎట్లా స్వతంత్రం అవుతాము అంటే, ఎట్లా స్వతంత్ర జీవితం వస్తుంది అంటే, మనం ఎవరో మనుషులు చెప్పక్కర్లేక మనలో ఉన్న దేవుడే, మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న ప్రభువే నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ఉండాలి అని మనకు నేర్పుతారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అదే స్వాతంత్ర్యం అంటే. ఆ స్వాతంత్ర్యం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆ స్వాతంత్ర్యాన్ని మనం పొందగలుగుతాం ప్రియులారా, మనం దేవుని పోలికగా మార్చబడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టారనుకోండి, ఎవరికన్నా తండ్రి పోలికో తల్లి పోలికో ఏదో పోలిక ఉంటుంది. అవునా కాదా అండి? అవునండి. అట్లాగే పిల్లారా, ప్రభునందు నూతనంగా జన్మించిన వాడు, ప్రభునందు కొత్తగా జన్మించిన వాడు ప్రభు పోలికతో మనం జీవించాలి, నేర్చుకోవాలి. ప్రభు ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా నడిచాడు, అవన్నీ కూడా ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి. మన మార్గము యేసు ప్రభువే. అర్థమైందండి? ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? ఏమర్థమైంది? ఆత్మ సంబంధాలుగా మనం మార్చబడాలి అంటే, ఆత్మ సంబంధాలుగా మార్చబడాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అంతగానే యేసుప్రభు వారు ఎన్నోసార్లు చెప్తారు కదండి, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మ కోల్పోయే కదా ఆదాము అవ్వలు పాపంలో పడింది. పాపంలో పడ్డాక ఎన్నో కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. దేవుడు చివరికి యేసుప్రభు వారే రక్తాన్ని చిందించి మానవ కోటి అందరికీ రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, కొడుకుని ఒట్టిన బిడ్డలందరిపై మీకు హస్తం ఉంచండి ప్రభు. అయ్యా మీ ఆత్మచేత నడిపిస్తారని తలస్తూ ప్రభు అనుకుంటే ఈ ప్రార్థన యేసు ప్రభు దీవెనను బతులు ఆడుకొని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.